హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరజ ఫుడ్స్. ఈరోజు మనము తెలంగాణ స్టైల్లో వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చేద్దాం. దీనికి నేను ఇక్కడ చిన్న సైజు ఒక 8 వంకాయలను తీసుకొని దానికి సరిపడా మీడియం సైజు 7 టమాటాలను, ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకున్నాను. ఇక్కడ ఒకవేళ మీరు పెద్ద సైజు వంకాయలను తీసుకుంటే ఇంకా 2 ఆలుగడ్డలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆలుగడ్డలు వంకాయలు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నా కూడా బాగుంటుంది, కానీ నేను ఇక్కడ ఒక ఆలుగడ్డ మాత్రమే తీసుకున్నాను. తర్వాత ఎందుకంటే ఇక్కడ నేను చిన్న సైజు వంకాయలను తీసుకున్నాను కాబట్టి దానికి ఆ సైజు ఆలుగడ్డ సరిపోతుంది, కాబట్టి నేను ఆ ఆలుగడ్డ పెద్ద సైజు ఒక ఆలుగడ్డను మాత్రమే తీసుకున్నాను. దాన్ని చేయడానికి మనం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో 2 చెంచాల నూనె పోసి దాంట్లోని జీలకర్ర, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసుకొని అవి నూనెలో కొంచెము వేగిన తర్వాత మనము ఇక్కడ పెద్ద సైజు 2 ఉల్లిపాయలను తీసుకొని వాటిని సన్నగా కట్ చేసి ఆ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా నూనెలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై కావడానికి 1 చెంచా ఉప్పుని, 1 చెంచా పసుపుని వేసి బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాంట్లో 10-15 కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా కలపాలి. కలిపి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వాటిని బాగా కలిపి ఒక 5-10 నిమిషాల వరకు టమాటా ముక్కలు అన్నీ కూడా నూనెలో బాగా మగ్గి అది మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత తీస్తూ ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి దాన్ని అవి ఉడికేంత వరకు మనము ఇక్కడ వంకాయలను కట్ చేసుకోవాలి. వంకాయలను నేను ఇక్కడ కాడని విడిగా కట్ చేసి ఆ మిగిలిన వంకాయని 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. అవి పెద్ద సైజుగా ఆ సైజులో కట్ చేసుకోవడం వల్ల వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి బాగా కలిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలోని నూనె అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్టులోని కొన్ని మిరియాలను వేసి రుబ్బుకున్నాను కాబట్టి అది ఆ కలర్లో ఉంది. అది పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని అలాగే ఆలుగడ్డ ముక్కలను కూడా వేసి బాగా కలిపి ఆలుగడ్డ వంకాయలను కూడా ఒకటేసారి వేసి ఉడికించుకోవడం వల్ల అవి ఒకటేసారి బాగా ఉడుకుతాయి. అవి ఉడికినాక మనము మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకొని అవి మూత తీసి బాగా కలిపి దాంట్లో మనము ఉప్పు మనకి కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనము కారం పొడి ఘాటును బట్టి మనము ఎంత వేసుకోవాలన్నది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్టులోని మిరియాలు వేసి రుబ్బుకున్నాం కాబట్టి ఆ ఘాటుకి ఈ కారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నేను ఇక్కడ ఈ కారం పొడి కొంచెం ఘాటు తక్కువగా ఉండడం వల్ల 1.5 స్పూన్ వేసుకున్నాను. దాంట్లోనే ఆ రుచికి తగినట్టు ఉప్పును కూడా వేసి బాగా కలిపి మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని నూనె కొంచెం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒకసారి మూత తీసి కలిపి దీంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ మీకు నీళ్లు కావాలంటే అడ్జస్ట్ చేసుకొని పోసుకోవచ్చు, లేదా ఆ టమాటాలో ఉన్న ఆ గ్రేవీతోటే కర్రీని కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని పోసి అది బాగా ఉడికి ఆ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ నూనె కలిపి డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తెలంగాణ స్టైల్ వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ. ఇక్కడ ఎటువంటి మసాలాను కూడా యూస్ చేయలేదు. ఇలా ఒకసారి చేసుకొని ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.